నా పేరు వై చెన్నకేశ్వర్ రెడ్డి. ఇందులో కంటిన్యూషన్ భాగంలో నాది కూడా క్వశ్చన్ అని చెప్పడం జరిగింది. నేను చాలా సిమెంట్ కంపెనీలు అధ్యయనం జరిగింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, అదేవిధంగా కర్ణాటకలో కూడా కొంచెం చూడడం జరిగింది. మహారాష్ట్రలో కూడా చూడడం జరిగింది. అన్ని విషయాలను గమనించుకుంటే రైతు మాత్రమే నష్టపోతున్నాడు. రైతులకు సరైన ఈ యొక్క పంట నష్టపోతే నష్టపరిహారం ఇవ్వకపోవడం, అదేవిధంగా సముచితమైన ల్యాండ్కు డబ్బులు ఇవ్వకపోవడం, 2000 చట్టాన్ని అమలు చేయకపోవడం, అదే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పించకపోవడం, ఇదంతా అబ్జర్వ్ చేసి నేను మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా దాల్మియా సిమెంట్లో నాకు నచ్చినటువంటి ఒక కలెక్టర్ కడప శ్రీధర్ గారు, ఆయన చాలా సంయమనంతో సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తా అని చెప్పి ఆయన చెప్పడం, ఆయనకు ప్రభుత్వానికి తోడ్పాటు అందించాలి. అదేవిధంగా ప్రభుత్వం అనేది మన కోసమే ఉంది, ప్రజల కోసమే ఉంది అని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ముఖ్యంగా 1-2 అంశాలను గమనించుకుంటే, లోకల్గా ఏదైతే గతంలో 2004లో జరిగిన పబ్లిక్ హియరింగ్లో కొంతమంది ఊరి వారు చెప్పారంట, అప్పుడు వాళ్ళు వినిపించుకోలేదు. నీటికి అడ్డంగా సిమెంట్ కట్టారు, దానికి అడ్డుకట్ట వేసి పక్కకు పంపించి ఊళ్ళు మునిగిపోయే అవకాశాన్ని అన్నారు. అదేవిధంగా ఇండ్లు బీటలు బారినటువంటి వాటిలో కూడా వారికి డబ్బులు చెల్లించాలని, నష్టపరిహారం కోసము చేపిస్తామని నీటిపారుదల శాఖ, అదేవిధంగా ఆర్ఎండ్బి, అదేవిధంగా ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు, విఆర్ఓ గారు, ఆర్ఐ గారు, వీళ్ళందరూ కూడా సమయంతో పనిచేసి ఆ నష్టాన్ని అంచనా వేస్తామని చెప్పి వాళ్ళతో పని చేయించే బాధ్యత ఆర్డీఓ గారికి కలెక్టర్ గారు అప్పచెప్పడం జరిగింది. ఆర్డీఓ గారు ఏ విధంగా పనిచేస్తారో చూడాలి. యంగ్ లేడీ. ఈ విధంగా నా యొక్క టూరు జరిగింది. అదేవిధంగా అక్కడి నుంచి ఒకరోజు మైదుకూరులో బస చేసి నైటు మళ్ళీ వయా మైదుకూరు, కాజీపేట, కమలాపురం, నలింగాయపల్లి, ఎర్రగుంట్ల, సుంకేసుల, తిప్పలూరు, ఇవన్నీ కూడా తిరగడం జరిగింది. పొలాలు, పంటలు ఏ విధంగా పండినాయి, అదేవిధంగా సచివాలయానికి పోయి సచివాలయాన్ని కూడా వాకప్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ యొక్క ఏదైతే నలింగాయపల్లిలో ఫ్యాక్టరీ ఉందో ఆ ఫ్యాక్టరీ ఏ విధంగా ఉన్నది, డస్ట్ ఏ విధంగా పడుతున్నది, ఎంతమందికి లోకల్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు, ఇవన్నీ కూడా గమనించడం జరిగింది. హాస్పిటల్స్లో సిఎస్ఆర్ ఫండ్ ద్వారా ఏర్పాటైనటువంటి హాస్పిటల్ ఏ విధంగా పనిచేస్తుంది, అదేవిధంగా రోడ్లు ఏ విధంగా ఉన్నాయి, ప్రజల యొక్క జీవన ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి, దీనివల్ల ఫ్యాక్టరీ వల్ల లాభమా నష్టం అనేది కూడా అధ్యయనం చేయడం జరిగింది. ఓవరాల్గా చూస్తే ప్రభుత్వము మారిన తర్వాత, జగనన్న ప్రభుత్వం పోయిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు పూర్తిగా కనిపిస్తూ ఉంది ఏ విధంగా అక్కడ డెవలప్ అవుతుందో. అదేవిధంగా ఇదంతా గమనిస్తే ఇక్కడ సంయమనంతో పాటించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా 4 సిమెంట్ కంపెనీలు నమూనాతోటి దేశంలో, అదేవిధంగా ప్రపంచంలో నెంబర్ 1 సిమెంట్ చేయాలనే ఉద్దేశం కూడా మనం భావిస్తున్నాం. ఈ అన్ని కంపెనీస్లో మనము దాల్మియాను ఎగ్జాంపుల్, తర్వాత భారతి, తర్వాత ఐసిఎల్, ఇక జువారి సిమెంట్, ఈ 4 కూడా కడప జిల్లాలో ఉన్నాయి. కాబట్టి ఈ 4 వల్ల మనకు ప్రపంచంలోనే నెంబర్ 1 సిమెంట్ కంపెనీలు చేయడం, అదేవిధంగా ప్రజలకు ఏ విధంగా సహాయం చేస్తాయి, సిఎస్ఆర్ ఫండ్ కానీ, ప్రభుత్వం తరఫున డిఎంపి కానీ ఏ విధంగా ఖర్చు పెడతారు అనేటువంటి దాని మీద మేము అధ్యయనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఈ యొక్క బీదలు, బిలో పావర్టీ లైన్కు ఉన్నటువంటి బీదల కోసం ఈ పరిశ్రమలు ఏర్పాటైనట్లు మనం భావిస్తున్నాం. వాళ్లకు ఉపాధి, ఉద్యోగాలతో పాటు ఉద్యోగము, ఉపాధి ఇవ్వకపోతే సిఎస్ఆర్ ఫండ్ ద్వారా కొంత డబ్బులను కూడా కేటాయించాలి. అదేవిధంగా భూములు ఇచ్చినటువంటి వారికి నెలకింత డబ్బులు కంపల్సరీగా ఇవ్వాలి. ఎందుకంటే పంటలు, మీరు భూములు తీసుకున్న తర్వాత వాళ్ళు బతకడానికి ఇబ్బంది కాబట్టి సిఎస్ఆర్ ఫండ్లో కానీ మీ లాభాల్లోంచి కానీ వారికి నెలకింత భూములు ఇచ్చిన వారికి ఇవ్వాలని చెప్పి నా యొక్క డిమాండ్. అదేవిధంగా ముఖ్యంగా ఈ అయితే చట్టాలను వైలేషన్ చేయకుండా కాంట్రాక్టులు కానీ
కాంట్రాక్ట్ ఉద్యోగాలు కానీ అదేవిధంగా పర్మనెంట్ ఉద్యోగాలు కానీ స్థానికత భూములు ఇచ్చినటువంటి వారికి తప్పనిసరిగా ఇవ్వాలనేటువంటి నినాదంతో మనం పనిచేస్తూ ఉన్నాం. ఆ విధంగా పనిచేసినప్పటికీ ఎంత చెప్పినా కూడా కంపెనీ యాజమాన్యాలు సహకరించడం లేదు. ముఖ్యంగా భారతీయ సిమెంటు వాళ్ళు యాజమాన్యం ఏ విధంగా ఉంది అనేదని మనం గమనిస్తే వారు చెప్పిందే వేదం. వారు వద్దంటే పోకూడదు, గేట్ కాడ ఎవరిని రానియరు. వీరు 4 అంచెలు పెట్టుకున్నారు. వీళ్ళు పోయేటువంటి వ్యక్తులు నెక్స్ట్ లైట్లా లేక విప్లవకారుల ఎందుకు అంత పెట్టుకున్నారు గేట్ కాడ? అందుకోసమే నా యొక్క నిజాం సెక్యూరిటీ గార్డులను అందరినీ కూడా తీసేసి భూములు ఇచ్చినటువంటి వారి రైతు పిల్లలకు ఆ ఉద్యోగాలు ఇవ్వాలి. తోటమాలి పని కానీ, రోడ్లకు రిపేర్స్ కానీ, చెట్లకు నీళ్లు పోయడం కానీ ఇవన్నీ కూడా ఉద్యోగాలు భూములు పోయిన వాళ్ళకి ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటూ నేను ఈ వీడియో చేస్తూ ఈ యొక్క 90 రోజుల్లో మనకు జరగాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు సంబంధించినటువంటి అన్నీ కూడా మేము రికార్డ్స్ తీసుకొని దీని మీదనే పాదయాత్రలు, సభలు సమావేశాలు కూడా ఏర్పాటు చేస్తామని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ మీ సమస్యలు తీరేంత వరకు కూడా మీకు అండగా ఉంటామని, అదేవిధంగా మిమ్మల్ని ముఖ్యంగా మీ యొక్క వెనకలుండి మేము మిమ్మల్ని నడిపిస్తూ మీ జీవనోపాధికి, ఉపాధి ఉద్యోగాలకు, మీ ప్రజల యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరిగే ప్రయత్నం చేస్తామని విజ్ఞప్తి చేస్తూ నేను ఈ వీడియో చేయడం జరిగింది. నమస్తే, థ్యాంక్ యూ. నా పేరు వై చెన్నకేశ్వరరెడ్డి, ఒక సామాజిక కార్యకర్తను. ఈ వీడియోలన్నీ కూడా యాజమాన్యానికి అదేవిధంగా పంపుతాం. ఒక హిందీలో ఒక వ్యక్తి ఉంటాడు కాబట్టి साहब हम एक रिक्वेस्ट कर रहा हूँ, ये जो दालमिया में एक पेपर नोटिस में आदमी का नाम दिया, वो आदमी से उसको तेलुगु नहीं आता, महाराष्ट्र नहीं, उसको हम रिक्वेस्ट कर रहा हूँ ये दालमिया में पूरा आप हम लोग सर्वे करा, तुम लोग भी लोकल एम्प्लॉयमेंट, लोकल सब काम करना पड़ता, झाड़ू बनाना, वो अडॉप्शन करना विलेज में सब करना बोल के हिंदी में हम बोल रहा हूँ. जो भी है अब साहब वो इंचार्ज है, फिर भी तुम लोग को खाली कंसल्टेंट से वादा करा, इट इज़ नॉट करेक्ट, बट हम छोड़ दिया. कई को छोड़ दिया बोले तो इज़ अ कंट्रोवर्सी वेरी बिग है, पब्लिक इज़ रिवर्स, इसलिए हम लोग को कई को थोड़ा प्रॉब्लम है ना, थोड़ा प्रॉब्लम है ना, थोड़ा प्रॉब्लम है तो भी हम लोग को नहीं उठाया, एक ही कदम उठाया. वो एक कदम क्या है, सिक्योरिटी गार्ड लो जो भी कॉन्ट्रैक्ट नहीं देना, लैंड लूजर्स को देना बोल के हम लोग को कर रहे, उसको आप लोग नहीं करा तो हम गो टू कोर्ट और ह्यूमन राइट्स और लोकायुक्ता. सब लोग को हम रिक्वेस्ट क्या है वो ऐसा देना बोल के हम बोल रहे हूँ. ऐसा भी करना, क्यों बोले तो लोकल एम्प्लॉयमेंट को, लोकल जो ज़मीन दिया वो लोग को जीने के लिए पैसा चाहिए, काम देना ज़रूरी है, उसको छोटा बड़ा सब लोगों को देना बोल के हम लोग को एग्जीक्यूटिव डायरेक्टर आदमी की भी बोल रहा हूँ. वो भी ये वीडियो उसका भी भेज देता हूँ. थैंक यू वेरी मच, थैंक यू. लास्ट वीक का मेरा प्रोग्राम एंड हो गया, रिटर्न हैदराबाद आया, हम लोग को ये वीडियो बना रहा हूँ. थैंक यू वेरी मच.